హిందూ సనాతన ధర్మంలో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు. వేదములను శృతులు, వినబడినవి అని, ఆమ్నాయములు అని అంటారు. విద్ అనే ధాతువుకు తెలియుట అన్న అర్థాన్ని బట్టి వేదములు భగవంతుని ద్వారా తెలుపబడినవి అని, అవి ఏ మానవుల చేతనూ రచింపబడలేదు అని విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను ద్రష్టలు అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్థం. హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వీటిని శృతులు అని కూడా అంటారు. ఏనం విందంతి వేదేన తస్మాద్వేదస్య వేదత, ఇష్టప్రాప్తి, అనిష్టపరిహారం, కావలసిన వాటిని తీర్చి అక్కర్లేని వాటిని రాకుండా చేసే ఆధ్యాత్మిక ఉపాయమే వేదం. వేదాలకు పేర్లు. వేదాలకు 1 శృతి, 2 అనుశ్రవం, 3 త్రై, 4 సమమ్నాయము, 5 నిగమము, 6 ఆమ్నాయము, 7 స్వాధ్యాయం, 8 ఆగమం, 9 నిగమం అని 9 పేర్లున్నాయి. శృతి గురువు ఉచ్చరించిన దాన్ని విని అదేవిధముగా శిష్యుడు ఉచ్చరిస్తూ నేర్చుకుంటాడు. అనుశ్రవం గురువు ఉచ్చరించిన దాన్ని సరిగా తిరిగి అదేవిధముగా శిష్యుడు ఉచ్చరిస్తూ ఉంటాడు. త్రై ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదములను కలిపి త్రై అని పేరు. సమమ్నాయము ఎల్లప్పుడూ అభ్యసింపబడునవి. నిగమము భగవంతుని నిశ్వాస రూపములో బయలుపడేవి. యాస్కుడు నిగమము అని వీటిని వ్యవహరించాడు. ఆమ్నాయము ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడే విద్య. స్వాధ్యాయం స్వాధ్యాయం అంటే అధ్యయనం అంటే మనల్ని మనం విశ్లేషించుకోవడం. ఆగమం భగవంతుని నిశ్వాస రూపములో బయలుపడేవి. నిగమం యాస్కుడు నిగమము అని వ్యవహరించాడు. వేదాలు సంఖ్య. వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది. ఎవరైనా వేదం నేర్చుకునేవారు చేయాలంటే మొత్తం వేదరాశిని అధ్యయనము చేయాల్సిందే. కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చేసరికి వేదరాశిని అధ్యయనము చేయవలెనంటే బహుకష్టమని ఎక్కువ మంది అంతగా ఉత్సాహము చూపించేవారు కాదు. మొదట కలగలుపుగా ఉన్న వేదరాశి, వేదాలను వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడు. ఈ వేదరాశిని వ్యాసుడు ఋక్కులు అన్నింటిని ఋక్సంహితగాను, యజస్సులు అన్నింటిని యజుస్సంహితగాను, సామలన్నింటినీ సామసంహితగాను విడదీసి అలాగే అథర్వమంత్రాలన్నీ ఒకచోట చేర్చి అథర్వసంహితగా తయారు చేశాడు. కనుకనే ఆయన భగవానుడు వేదవ్యాసుడు అయ్యాడని చెబుతారు. అలా 4 వేదాలు మనకు లభించాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేవారికి ఉపదేశించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్య పరంపరగా ఈ 4 వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకు సంక్రమిస్తూ వచ్చాయి. వేదాలను ఉచ్చరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అన్ని వేదాలు కలిపి 1180 అధ్యాయాలు, 1,00,000 పైగా శ్లోకాలు ఉండాలని అంటారు. కాని ప్రస్తుతం మనకు లభించేవి 20,023 మాత్రమే. ఈ సంఖ్య 20,379 అని కూడా అంటారు. మళ్లీ ఒక్కొక్క వేదంలోనూ 4 ఉపవిభాగాలున్నాయి. అవి మంత్ర సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు. ఈ విభాగాలలో మొదటి రెండింటిని కర్మకాండ అని, తరువాతి రెండింటిని జ్ఞానకాండ అని అంటారు. ఋగ్వేదము తొలుత సామాన్య శకం 1700 ప్రాంతములో ఉచ్చరించబడింది. ఋగ్వేదాన్ని దర్శించినప్పుడు ఆ వేదాన్ని ఒక రూపుతో దర్శించారు కనుక ఋగ్వేద పురుష అని వ్యవహరిస్తారు. ఋగ్వేద శ్వేతవర్ణస్యాత్ ద్విభుజో రాసబానన అక్షమాలాదర సౌమ్యప్రీతో వ్యాఖ్యా కృతోద్యమ. ఋగ్వేద పురుషుడు తెలుపు రంగులో ఉంటాడట. గాడిద ముఖం కలిగి ఉంటాడట. చేతిలో మాల ధరించి ఉంటాడట. ప్రశాంతంగా కనిపిస్తూ వేదాన్ని అందించాడట. సంహితలు 8 అష్టకములుగా ఉంటుంది. ఒక్కో అష్టకం 8 అధ్యాయాలుగా ఉంటుంది. మొత్తం 1028 సూక్తులుగా ఉంటుంది. 10,552 ఋక్కులు, మంత్రాలు ఉంటాయి. మొత్తం 3,97,265 అక్షరాలు ఉంటాయి. ఈ మొత్తం 21 శాఖలుగా విభజించారు. సంహితలని ఆ శిష్యుల పేర్ల రూపుతో వ్యాస, పైల, ఇంద్రప్రమాతి, మాండుకేయ, సత్యస్రవస్, సత్యహిత మరియు సత్యశ్రీగా విభజించారు. ఒక్క సత్యశ్రీ శాఖను తీసుకుంటే అది వారి శిష్యులైన శాఖల, శాఖపుని మరియు భాష్కల అని 3గా విభాగం అయ్యింది. శాఖల మరో 5 భాగాలుగా, భాష్కల 4 భాగాలుగా విభాగం అయ్యింది. ఋగ్వేదంలో ఉపవేదంగా ఆయుర్వేదం ఉంటుంది. బ్రాహ్మణాలు 4 భాగాలుగా, అవి పైంగ, వృచ, ఆశ్వలాయన, గాలవ బ్రాహ్మణాలుగా విభాగం అయ్యాయి. ఆరణ్యకాలలో ఉపనిషత్తులు ఉంటాయి. అవి నిర్వాణ, ఐతరేయ, వృచ, సౌభాగ్య, కౌశీతకి, ముద్గల, నాద్బిందు, త్రిపుర,
ఆత్మ ప్రబోధ మరియు అక్షరమాలిక అని 10 ఉపనిషత్తులుగా ఉంటాయి. యజుర్వేదము. యజుర్వేద పురుషుడిని ఇలా దర్శించారు: అజస్యపీత వర్ణస్యాత్ యజుర్వేదో అక్షసూత్రధృత్. వామే కులిసపాణిస్తూ భూతిదో మంగళప్రద. మేక ముఖం కలిగి పసుపు రంగులో ఉంటాడు. ఎడమ చేతిలో కర్ర పట్టుకుని ఉంటాడు. సంపదలని, శుభముని ఇచ్చేలా ఉంటాడు. యజుర్వేదం 2 భాగాలు ఉంటుంది: శుక్ల యజుర్వేదం మరియు కృష్ణ యజుర్వేదం. శుక్ల యజుర్వేదం కాన్వ మరియు మాద్యందిన అనే శాఖలుగా ఉంటుంది. కృష్ణ యజుర్వేదం తైత్తిరీయ, మైత్రాయణి, కట మరియు కపిస్థల అనే శాఖలుగా ఉంటుంది. కాన్వ శాఖ 40 అధ్యాయాలు, 328 అనువాకాలు, 2086 మంత్రాలుగా ఉంటుంది. మాద్యందిన 40 అధ్యాయాలు, 303 అనువాకాలు, 1975 మంత్రఖండాలు, 3988 మంత్రాలు, 29626 పదాలు, 88875 అక్షరాలుగా ఉంటుంది. ఇంత లెక్కతో జాగ్రత్తగా భద్రపరిచారు. తైత్తిరీయ శాఖ 7 ఖాండాలు, 44 ప్రపాతకాలు, 635 అనువాకాలుగా ఉంటుంది. మైత్రాయణి శాఖ 4 ఖాండాలు, 54 ప్రపాతకాలు, 2144 మంత్రాలుగా ఉంటుంది. కట శాఖ 5 ఖాండాలు, 40 అధ్యాయాలు, 13 అనువాచకాలు, 843 అనువాకాలు మరియు 3091 మంత్రాలుగా ఉంటుంది. బ్రహ్మణాలు చరక, కాతక, తుంబుర, జాబల, కన్కతి, శ్వేతాశ్వేతర, మైత్రాయణి, ఖాందికేయ, హారిద్ర, ఆహ్వరాక, ఔకేయ మరియు చాగలేయ అనే శాఖలుగా ఉంటుంది. శుక్ల యజుర్వేద ఉపనిషత్తులు ఈశావాస్య, బృహదారణ్యక, జాబాల, సుబాల మొదలైనవి. కృష్ణ యజుర్వేద ఉపనిషత్తులు కట, తైత్తిరీయ, శ్వేతాశ్వేతర మొదలైనవి. సామవేదము. సామవేద పురుషుడిని ఇలా దర్శించారు: నీలోత్పలధలశ్యామో సామవేదో హయానన. అక్షమాలాన్వితో దక్షే వామే కుంభధారణ స్మృత. కృష్ణుడి వంటి నీలిరంగులో, గుర్పు ముఖం కలిగి, ఒక చేతిలో కొరడా కలిగి, ఎడమ చేతిలో కుండ కలిగి ఉంటాడు. సామవేదం మొత్తం 1065 శాఖలుగా ఉంటుంది. అందులో ముఖ్యమైనవి 9: రాణాయన, సాట్యాయన, సార్యముగ్ర, కల్వల, మహాకల్వల, లాంగల, కౌతుమీయ, గౌతమీయ, జైమినీయ అని ముఖ్య శాఖలు. అందులో రాణాయన, కౌతుమీయ మరియు జైమినీయ అనేవి మాత్రం ఉన్నాయి. మిగతా శాఖలు లభించడం లేదు. సామవేద సంహితలు పూర్వర్చిక, ఉత్తరార్చిక మరియు ఆరణ్యకాలుగా ఉంటుంది. పూర్వర్చిక 6 ప్రాతకాలు, 59 దశతిలు, 585 మంత్రాలుగా ఉంటుంది. ఉత్తరార్చిక 9 ప్రాతకాలు, 120 దశతిలు, 1220 మంత్రాలుగా ఉంటుంది. ఆరణ్యకాలు 55 మంత్రాలుగా ఉంటుంది. బ్రాహ్మణాలు భాల్లవి, కాలభవి, రౌరుకి, సాట్యాయన అని 4 భాగాలుగా ఉంటుంది. ఉపనిషత్తులు చాందోగ్య, కేన, మైత్రాయణి, తల్వకారీయ మరియు మహోపనిషత్తులుగా ఉంది. అధర్వణ వేదము. ఆధర్వణ వేద పురుషుడిని ఇలా దర్శించారు: ఆధర్వణాభిదో వేదో ధవళో మర్కటానన. అక్షమాలాన్వితో వామే దక్షే కుంభధర స్మృత. తెలుపు రంగులో, కోతి ముఖం కలిగి, కుడి చేతిలో మాల ధరించి, కుండ కలిగి ఉంటాడు. ఆధర్వణ వేదం 15 శాఖలు, 20 ఖండాలు, 736 సూక్తాలుగా ఉంటుంది. పైప్పాలద, సౌనక అనే శాఖలు మాత్రం లభిస్తున్నాయి. శిల్పవేదం ఉపవేదంగా ఉంది. వేదముల ఉపవిభాగాలు. ఒక్కొక్క వేదంలోనూ మళ్లీ 4 ఉపవిభాగాలున్నాయి. అవి: మంత్ర సంహిత, ఇది వేదాలలోని మంత్రభాగం. స్తోత్రాలు, ఆవాహనలు ఇందులో ఉంటాయి. అన్నింటికంటే ఋగ్వేద సంహిత అత్యంత పురాతన, ప్రముఖ గ్రంథము. హిందూ తత్వవేత్తలకు పవిత్రము. ఋగ్వేదం ప్రకారం యజ్ఞాన్ని నిర్వహించే వానిని హోతా అంటారు. యజుర్వేద సంహిత ఎక్కువగా వచనరూపంలో ఉంది. దీనిని అధ్వర్యులు, అనగా యజ్ఞాలు నిర్వహించేవారు ప్రధానంగా ఉపయోగిస్తారు. ఋగ్వేద మంత్రాలకు అనుబంధంగా ఇది ఉంటుంది. సామవేద సంహిత ఉద్గాత్రులచే, అనగా సామవేద పురోహితులచే గానం చేయబడే భగవస్తుతి. యజ్ఞంలో అథర్వవేద సంహితను చదివే పురోహితుని బ్రహ్మ అంటారు. మిగిలిన 3 పురోహితులు చదివే మంత్ర సంహితలలో దొర్లే దోషాలను, యజ్ఞకార్యంలో సంభవించే పొరపాటులను సరిచేయడానికి అథర్వవేద సంహిత చదువుతారు. బ్రాహ్మణము. సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు. ఇది గృహస్థులకు ఎక్కువగా వినియోగపడుతుంది. ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణము, సాంఖ్యాయన బ్రాహ్మణము అనే 2 విభాగాలున్నాయి. అలాగే శుక్ల యజుర్వేదంలో శతపథ బ్రాహ్మణము, కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ బ్రాహ్మణము, మైత్రాయన బ్రాహ్మణము ఉన్నాయి. సామవేదంలో బ్రాహ్మణాల పేర్లు: తండ్య, పంచవింశ, షడ్వింశ, ఛాందోగ్య, అద్భుత, ఆర్షేయ, ఉపనిషత్ బ్రాహ్మణములు.
అధర్వణ వేదంలోని బ్రాహ్మణమును గోపథ బ్రాహ్మణము అంటారు. అరణ్యకము, ఆరణ్యకములు అనగా అడవులకు సంబంధించిన విషయాలు. వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్థాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణములకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి. కాని వీటిలో కర్మల యొక్క భౌతిక భాగం ఉండదు. కర్మల వెనుక ఉన్న నిగూఢమైన తత్వాలమీది ధ్యానానికి ఆరణ్యకాలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. సన్యాసాశ్రమం తీసుకోవడానికి ముందుగా వానప్రస్థంలో ఉన్న వారికి అరణ్యకములు ఎక్కువ ఉపయోగకరములు. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. 4 వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. కాని వీటిలో 108 ఉపనిషత్తులు మాత్రమే చదవదగ్గవి అని చెబుతారు. యజ్ఞాలలో వేదమంత్రాలు ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని ఐహిక సంపత్తిని, మోక్షాన్ని సంపాదించి పెట్టేవి యజ్ఞాలు. యజ్ఞ నిర్వహణ చాలా కష్టమైన పని. ఆ యజ్ఞ నిర్వహణలో 4 పురోహితులుంటారు. హోత ఋగ్వేదంలోని స్తోత్రాలను క్రమంగా పఠించేవాడు. అధ్వర్యుడు యజుర్వేదంలో చెప్పిన ప్రకారం యజ్ఞకర్మలను యథావిధిగా నిర్వహించేవాడు. ఉద్గాత సామగీతాలను గానం చేసేవాడు. బ్రహ్మ అధర్వణ వేద పండితుడు. యజ్ఞాన్ని మొదటి నుండి చివరి వరకు పర్యవేక్షించేవాడు. వేదముల ప్రాముఖ్యత. హిందూమతమునకు, సంస్కృతికి, సంస్కృత భాషకు వేదములు అత్యంత మౌలికమైన ప్రామాణిక సాహిత్యము. దాదాపు అన్ని తత్వములవారు వేదముల ఆధారముగా తమ వాదనను సమర్థించుకోవడం పరిపాటి. శాక్తేయము, వైష్ణవము, శైవము, అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము ఇలా ఎన్నో తత్వమార్గాలవారు తమదే వేదాలకనుగుణంగా ఉన్న మార్గము అని వాదించి తమ తర్కాలను సమర్థించుకొన్నారు. వేదాల ప్రభావం మతానికే పరిమితం కాదు. పాలనా పద్ధతులు, ఆయుర్వేదము, ఖగోళము, దైనందిన ఆచారాలు ఇలా ఎన్నో నిత్యజీవన కార్యాలు వేదాలతో ముడివడి ఉన్నాయి. అయితే బౌద్ధం వంటి సిద్ధాంతాలు మాత్రం వేదాలను పూర్తిగా త్రోసిపుచ్చాయి. వేదాంగములు. వేదాలు ముఖ్యంగా ఋగ్, యజుస్, సామ మరియు ఆధర్వణ విభాగాలుగా ఉన్నాయి. అందులో ఎంతో జ్ఞానం నిగూఢమై ఉంది. మరి ఆ అర్థాన్ని ఎట్లా తెలుసుకోవడం? వేదాన్ని అర్థం చేసుకోవడానికి మన ఋషులు వాటికి ఎన్నో వివరణ గ్రంథాలను ఇచ్చారు. వేదరాశి యొక్క అర్థ నిర్ణయాని కొరకు. వీటినే వేదాంగాలు అని అంటారు. అవి 6: 1 శిక్ష, 2 వ్యాకరణము, 3 ఛందస్సు, 4 నిరుక్తము, 5 జ్యోతిష్యము, 6 కల్పము. 1 శిక్ష. వేద శబ్దాల మూలాలు, ధాతువులని బట్టి ఆయా శబ్దాల ఉచ్చారణ, స్వరములని చెప్పేది. వేదాన్ని ఎట్లా పలకాలో తెలుపుతుంది. 2 వ్యాకరణం. కొన్ని శబ్దాలు ఒక్కో చోట ఒక్కోలా ఉచ్చరించాల్సి ఉంటుంది. అవి ఎట్లాలో చెప్పేది వ్యాకరణం. ఎన్నో ధాతువుల నుండి అర్థాన్ని చెబుతాయి. ఉదాహరణ మనవ అనే పదం మను అనే మహర్షి యొక్క సంతతి కనుక మానవ అయింది. 3 కల్పకం. వేద యజ్ఞం కోసం చేయాల్సిన యాగశాల, వేదిక ఎట్లా ఉండాలి అనే విషయాలను తెలిపేది కల్పకం. 4 నిరుక్తం. పదాలు ఎట్లా తయారు అయ్యాయో తెలుపుతుంది. మనుష్య అనే పేరు ఎట్లా వచ్చింది అంటే మత్వా కర్మాణి సీవ్యతి. లోకానికి ఏది కావాలో ముందే ఆలోచించి చేసేవాడు కనుక మనిషి అని పేరు. 5 ఛందస్సు. ఛందస్సు అనేది వేద మంత్రాలలోని అక్షరాలను కొలిచేది, శబ్దాల అర్థాలను వివరిస్తుంది. విష్ణు సహస్రనామాలు ఉండేవి అనిష్టు ఛందస్సు అంటే శ్లోకంలో 32 అక్షరాలు ఉంటాయి. 4 భాగాలు చేస్తే ఒక్కో భాగానికి 8 అక్షరాలు ఉంటాయి. గాయత్రి మంత్రానికి పేరు ఛందస్సుతో ఏర్పడింది. గాయత్రి అనేది ఛందస్సు. కొందరు గాయత్రి మంత్రం అనగానే ఒక స్త్రీమూర్తిని బొమ్మగా వేసి చూపిస్తారు. కాని అది తప్పు. గాయత్రి మంత్రం ప్రతిపాదించే దేవత నారాయణుడు. అందుకే సంధ్యావందనం చేసేప్పుడు సూర్యమండలం మధ్యవర్తిగా ఉండి నడిపేవాడు నన్ను ప్రేరేపించుగాక అని కోరుతారు. నారాయణుడు ఆ మంత్రం యొక్క దేవత. ఉత్పలమాల, చంపకమాల అనేవి తెలుగులో ఛందస్సు. ఆ పదాలు స్త్రీలింగ శబ్దాలు. అట్లానే గాయత్రి ఛందస్సు కూడా. 6 జ్యోతిషం. మనం ఆచరించాల్సిన పనులు ఎప్పుడు, ఏమి, అట్లా చేయాలో తెలిపేది. చంద్రుడిని బట్టి, సూర్యుడిని బట్టి, ఋతువులని బట్టి కాలాన్ని చెబుతుంది. వీటినే షడంగాలు అని చెబుతారు. ఇవి వేదం యొక్క అర్థాన్ని నిర్ణయించేవి. ఋగ్వేదం అత్యంత పురాతనమైన వేదము. ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది. ఋగ్వేదం దేవవేదంగా చెప్పబడింది. ఋగ్వేదం అష్టకాలు, మండలాలు అనే విభాగాలతో కూడి ఉంది. అష్టకాలలో అధ్యాయాలు, అధ్యాయులలో వర్గాలు ఉంటాయి. మండలాలలో అనువాకాలు, అనువాకాలలో సూక్తాలు ఉంటాయి. మొత్తం 1017 సూక్తాలు, 10,580 రుక్కులు, 153,826 శబ్దాలు. వాటిలో 4,32,000 అక్షరాలు ఉన్నట్లు మహర్షి శౌనకుని వర్ణన.
ఋగ్వేదం పద్యరూపంలో ఉంటుంది. ఋగ్వేదానికి 5 శాఖలున్నాయి. అవి 1 శాకల, 2 బాష్కల, 3 ఆశ్వలాయన, 4 మాండూక్య, 5 సాంఖ్యాయన. వీటిలో మొదటిదైన శాకల తప్ప ఇంకేవి అందుబాటులో లేవు. ఋగ్వేదంలోని కొన్ని సూక్తాలు పురాణ గాథలు తెలుపుతాయి. దీనిలో సామాజిక ప్రవర్తన గురించి చక్కగా వర్ణించబడింది. ఋగ్వేదం కామితార్థాలను తీర్చే వేదంగా పరిగణిస్తారు. వర్షాలు పడాలంటే పర్జన్య సూక్తాలు పఠించాలని సూచింపబడింది. ఆనో భద్రా క్రతవు ఎంతు విశ్వత అనే సూక్త పఠనం మానవులను దీర్ఘాయుష్కులను చేస్తుందని నమ్ముతారు. శంకరాచార్యులు ఋగ్వేదాన్ని ప్రశంసించారు. ఋగ్వేదం విజ్ఞానం. ఋగ్వేదంలోని ప్రథమ మండలంలోని అశ్వినీ సూక్తంలో అశ్వినీ దేవతలు చేసిన చికిత్సలు వర్ణించబడ్డాయి. కీలుడు అనే రాజు భార్య యుద్ధంలో 2 కాళ్లు కోల్పోగా అగస్త్యముని సలహాతో వారు అశ్వినీ దేవతలను స్తుతి చేయగా వారు ఆమెకు ఇనుప కాళ్లను అమర్చినట్లు వర్ణించబడింది. దదీచి మహర్షికి ఇంద్రునిచే ఉపదేశింపబడిన మంత్రాన్ని తెలుసుకోవడానికి అశ్వినీ దేవతలు ఆయనకు ముందుగా తల తీసి జంతువు తలను అతికించి అతని నుండి ప్రవర్ణ అనే మంత్రాన్ని గ్రహించగానే ఇంద్రుడు దదీచిముని తల నరకగానే అశ్వినీ దేవతలు వెంటనే దదీచిముని తలను తిరిగి అతికించినట్లు వర్ణించబడింది. ఇలాంటి అతి సూక్ష్మమైన శస్త్రచికిత్సలు ఋగ్వేదంలో వర్ణించబడ్డాయి. ఋగ్వేదంలో అగ్నిసూక్తంలో విద్యుత్ను పోలిన వర్ణన ఉంది. సుదర్ణలో శబ్ద ప్రయోగం ద్వారా ధ్వని తరంగాల ప్రసారం గురించి వర్ణించబడింది. ఋగ్వేదంలో శృతి శృత్కర్ణ వాహ్నిభిలో సంకేత పదరూపంలో నేటి టెలిఫోను ఆధారిత వర్ణన ఉంది. మేఘాలు రూపాన్ని సంతరించుకోవడం, వర్షించడం లాంటి వృష్టి సంబంధిత జ్ఞానం ఋగ్వేదంలో ఉంది. కైంవో నిన్యమా చికేత గర్భోయో అపాం గర్భో వనానాం గర్భశ్చ స్థాతాం అనే మంత్రం జలంలో విద్యుత్ దాగి ఉన్నట్లు వర్ణిస్తుంది. మేఘాల నిర్మాణం దానికి పట్టే సమయం ఋగ్వేదంలో వర్ణించబడింది. పర్యావరణ సంబంధిత విషయాలు ఋగ్వేదంలో ఉన్నాయి. గణితానికి సంబంధించి వ్రాతం గణం మొదలైన మంత్రాలలో వర్ణించబడింది. రేఖాగణిత విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఋగ్వేదంలోని విశేషాలు. ఋగ్వేదం 10 మండలాలుగా విభజింపబడింది. ఇందులో 10,622 రుక్కులు, 1,53,326 పదాలు, 4,32,000 అక్షరాలు ఉన్నాయి. ఇందులో మొదటి 7 మండలాలు పరబ్రహ్మమును అగ్ని అనే పేరుతోనూ, 10వ మండలంలో ఇంద్రునిగాను, మిగిలిన గీతములు బ్రహ్మమును విశ్వే దేవతలుగాను స్తుతిస్తున్నాయి. 8-9వ మండలాల్లో ముఖ్యమైన గీతములలో పరబ్రహ్మము వర్ణన ఉంది. 8వ మండలంలో 92 గీతములు, 9వ మండలంలో 114 గీతములు ఉన్నాయి. వీటిలో కొన్ని సోమలతను ప్రార్థిస్తున్నాయి. మొత్తానికి 10వ మండలంలో 100కి పైగా అనువాకాలున్నాయి. వీటిలో ఆ గీతములను రచించిన ఋషులు పేర్లు, అవి ఉద్దేశించిన దేవతలు, స్తుతికి కారణం ఉన్నాయి. ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణం, ఐతరేయారణ్యకం, ఐతరేయోపనిషత్తు, కౌశీతకి ఉపనిషత్తు ముఖ్యమైనవి. 1 శాఖలు. ఋగ్వేదం మొత్తం 21 ప్రధాన శాఖలు ఉండేవి. ప్రధాన శాఖలు అయిన 19 కాలగర్భంలో కలసిపోయాయి. ప్రస్తుతము ఇప్పుడు దొరుకుతున్నది కేవలం 1 శాఖ మాత్రమే. అదే శాఖల శాఖ. ఇంక ఉపశాఖలు ఏవీ దొరకడము లేదు. కానీ కొన్నింటికి దాదాపుగా 20 ఉపశాఖల పేర్లు మాత్రము మిగిలాయని తెలుస్తున్నాయని ఉవాచ. మండల విభాగం. మండలాలు సంఖ్య సమానము 10. అష్టక విభాగం. అష్టకములు సంఖ్య 8. అష్టకంలోని అధ్యాయాల సంఖ్య 8. అధ్యాయాలు సంఖ్య 64. ఈ సంహితలో 64 అధ్యాయములు, 8 అష్టకములుగా విభజించబడ్డాయి. ఋగ్వేదంలో రుక్కులు సంఖ్య సమానము 10,472 ప్లస్ వాలకిల్య సూక్తాలలోని రుక్కులు సమానము 80 కలిపి మొత్తం సమానము 10,552. సూక్తములు సంఖ్య సమానము 1017 ప్లస్ వాలకిల్య సూక్తాలలోని కిల సూక్తములు సమానము 11 కలిపి మొత్తం సమానము 1028. వర్గములు సంఖ్య సమానము 2006 ప్లస్ వాలకిల్య సూక్తాలలోని వర్గములు సమానము 18 కలిపి మొత్తం సమానము 2024. ఋగ్వేదంలో అక్షరములు సంఖ్య సమానము 3,94,221 ప్లస్ వాలకిల్య సూక్తాలలోని అక్షరములు సమానము 3,044 కలిపి మొత్తం సమానము 3,97,265. వేదాలపై నిరాదరణ. ఒకానొకనాడు ఆచార్యుడు గురు స్థానములో ఉండి వేద విద్యను బోధించాడు. అలా గురుశిష్య పరంపరగా వేదవిద్య వ్యాప్తి చెంది ప్రపంచ మానవాళికి సభ్యతను, సంస్కృతిని నేర్పించింది. అంతర్జాతీయ పుస్తక భాండాగారములో మొట్టమొదటి గ్రంథం ఋగ్వేదం అని ప్రపంచములోని మేధావులు అందరూ ఏకగ్రీవముగా అంగీకరిస్తారు. విదేశీయులే వేదాలు విశ్వ విజ్ఞాన భాండాగార నిధులని మన వేద విజ్ఞానాన్ని ఎంతగానో ప్రశంసించారు. వేద విజ్ఞానాన్ని వెలుగులోకి తీసుకురావటానికి కొందరు విదేశీ పరిశోధకులు చేసిన శ్రమ, ప్రయత్నాలు ఎంతైనా ప్రశంసనీయం. కొన్ని సామాజిక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సాంప్రదాయకులైన వేదజ్ఞుల సంఖ్య తగ్గి,
తద్వారా సరైన ఆదరణ లభించక వేద విజ్ఞానం కొంతవరకు అందుబాటులో లేకుండా పోతున్నది. వేదం అనగా విద్ అనే ధాతువు నుండి జ్ఞానం అని అర్థం. యజుర్వేదం అంటే యాగాలు ఎలా చేయాలో చెప్పేది. యాగము, బలి, దానము మొదలైన వాటిని ఆచరించేటప్పుడు ఋత్విక్కులు, పురోహితులు చెప్పే మంత్రాలు, పద్యాలు యజుర్వేదంలో ఉన్నాయి. యజ్ఞాలలో యజుర్వేదాన్ని అనుష్ఠించేవారికి అధ్వర్యులు అని పేరు. కృష్ణ యజుర్వేదంలో తైత్తరీయ సంహితయందలి 7 అష్టకాలలో కాండాలు 44 పన్నాలు అధ్యాయాలు ఉన్నాయి. 651 అనువాకములు, 2198 పనసలు, ప్రకరణములు ఉన్నాయి. తైత్తరీయ బ్రాహ్మణం, పరాయితం 3 అష్టకాలలో కాండాలు 38 పన్నాలు అధ్యాయాలు ఉన్నాయి. 378 అనువాకములు, 1841 పనసలు, ప్రకరణములు ఉన్నాయి. తైత్తరీయ ఆరణ్యకం 2 విభగాలు ఆరణ్యకం 5, ఉపనిషత్ 5, పన్నాలు అధ్యాయాలు ఉన్నాయి. 290 అనువాకములు, 621 పనసలు, ప్రకరణములు ఉన్నాయి. మొత్తం 82 పన్నాలు అధ్యాయాలు ఉన్నాయి. 1279 అనువాకములు, 4620 పనసలు, ప్రకరణములు ఉన్నాయి. తైత్తరీయ కృష్ణ యజుర్వేదంలో సంహిత బ్రాహ్మణం కలిసి అధ్యయనం, సమన్వయం, ప్రయోగం కష్టతరం కావటం వలన యాజ్ఞవల్క్య మహర్షి శుక్ల యజుస్సులను దర్శించారు. సంహితయందలి 40 అధ్యాయాలలో స్తోత్రాలున్నాయి. అందులో 286 అనువాకములు, 1987 ప్రకరణములు ఉన్నాయి. యజుర్వేద స్తోత్రాలలో ప్రజాపతి, పరమేష్టి, నారాయణుడు, బృహస్పతి, ఇంద్రుడు, వరుణుడు, అశ్విని మొదలైన దేవతల స్తుతులున్నాయి. ఈ స్తోత్రములకు కర్తలు వశిష్ఠుడు, వామదేవుడు, విశ్వామిత్రుడు. యజుర్వేదంలో ప్రాణహింస మంచిది కాదని చెప్పబడింది. బలులు నిషిద్ధమని శతపథ బ్రాహ్మణంలో ఉంది. కాలక్రమంలో యజుర్వేదం కృష్ణ యజుర్వేదము, తైత్తరీయ సంహిత, శుక్ల యజుర్వేదము, వాజసనేయ సంహిత అని 2 భాగాలుగా విభజింపబడింది. శుక్ల యజుర్వేద సంహిత యందు ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, ప్రచయము అనే 4 స్వరాలున్నాయి. బ్రాహ్మణము యందు ఉదాత్తము, అనుదాత్తము అనే 2 స్వరాలున్నాయి. కృష్ణ యజుర్వేదానికి ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, ప్రచయము అనే 4 స్వరాలున్నాయి. శుక్ల యజుర్వేదంలోని ఈశావాస్యోపనిషత్తు చాలా ముఖ్యమైనదిగా భావింపబడుతున్నది. ప్రస్థవన, రుక్ యజుస్సామ అధర్వణ వేదాలు 4ంటిలో రెండవది. ఋగ్వేదంలో మంత్రాలు రుక్కులు, సామవేదంలో సామలు. ఇవి 2 కానివి యజుర్వేద మంత్రాలు. శేషే యజు అని సూత్రం. ఇవి 109 వరకు ఉన్నాయంటారు. యజుర్వేద మంత్రాలు 2 భాగాలు. ఒకటి శుక్ల యజుర్వేదం, రెండవది కృష్ణ యజుర్వేదం. శుక్ల యజుర్వేదానికి వాజసనేయ సంహిత అనే పేరు కూడా ఉంది. వాజసని అంటే సూర్యుడు. సూర్యుడి నుంచి యాజ్ఞవల్క్యముని గ్రహించినది గనుక వాజసనేయం అనే పేరు వచ్చింది. వేద విభజన చేసిన వ్యాసుడి నుంచి వైశంపాయనుడు యజుర్వేదం నేర్చుకున్నాడు. వైశంపాయనుడి నుంచి యాజ్ఞవల్క్యుడు తెలుసుకున్నాడు. కాని వైశంపాయనుడికి, యాజ్ఞవల్క్యుడికి మధ్య ఏదో వివాదం రావడం వల్ల యాజ్ఞవల్క్యుడు తాను నేర్చిన వేదాన్ని వదిలివేయవలసి వచ్చింది. మంత్రాలను కక్కవలసి వచ్చిందని, అలా కక్కిన మంత్రాలను దేవతలు తిత్తిరి పక్షుల రూపంలో వచ్చి తినివేశారని ఒక కథ ఉంది. కక్కిన మంత్రాలు నల్లగా ఉండటం వల్ల వాటి సంహితకు కృష్ణ యజుర్వేదం అనే పేరు వచ్చిందంటారు. ఏదో ఒక గూఢార్థంతో ఈ కథను ప్రచారంలోకి తెచ్చి ఉంటారు. యాజ్ఞవల్క్యుడు వదులుకొన్నప్పటికీ ఆయన నుంచి అప్పటికే తెలుసుకుని ఉన్న కొందరు శిష్యులు వాటిని భద్రపరచి ఉంటారు. నేర్చుకున్నది పోయినందుకు బాధపడిన యాజ్ఞవల్క్యుడు సూర్యుడిని ఉపాసించి తిరిగి యజుర్వేదాన్ని సంపాదించాడు. అదే శుక్ల యజుర్వేదం. శుక్ల అంటే తెలుపు, కృష్ణ అంటే నలుపు. యజుర్వేదం అలా 2 శాఖలుగా వ్యాప్తిలోకి వచ్చింది. వైశంపాయనుడు నేర్పినది కృష్ణ యజుర్వేదమని, సూర్యుడు చెప్పినది శుక్ల యజుర్వేదమని 2 శాఖలు వాడుకలోకి వచ్చాయి. యజుర్వేదం అనే శబ్దం యజుస్, వేదం అనే 2 పదాల కలయిక. యజుస్ శబ్దం యజ్ అనే ధాతువు నుంచి ఏర్పడింది. యజ్ఞం అనే శబ్దము యజ్ నుంచి వచ్చినదే. యజ్ అంటే ఆరాధించడం, పూజించడం లాంటి అర్థాలు ఉన్నాయి. కర్మకాండను తెలియజేసే మంత్రాలు యజుస్సులు. యజ్ఞాలు ఎలా జరగాలో ఈ మంత్రాల వల్ల తెలుస్తుంది. యజుర్వేద మంత్రాలు సాధారణంగా గద్యరూపంలోనే ఉంటాయి. రుక్ పాదబద్ధ, గీతంతు సామ, గద్యం యజుర్మంత్ర. బ్రాహ్మణాలతో కలసిన యజుర్వేద మంత్రాలు యజుర్వేద సంహిత. శుక్ల యజుర్వేదంలో మాధ్యందిన సంహిత, కణ్వ సంహితలు ఉన్నాయి. కృష్ణ యజుర్వేదంలో సంహిత, బ్రాహ్మణ భాగాల విభజన కనిపించదు. స్పష్టత లేకపోవడమే కృష్ణ శబ్దం చీకటి పొందడానికి కారణమై ఉండవచ్చునని ఒక అభిప్రాయం. కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ, కట, మైత్రాయని శాఖలు ఉన్నాయి.
చతుర్వేదాలలో ఒకటి సామవేదము, సంస్కృతం, సంవేద్. సామం అనగా మధురమైనది, వేదం అనగా జ్ఞానం అని అర్థం. అంటే ఇది యాగాలలో దేవతల గొప్పతనాన్ని మధురంగా కీర్తించేది. 4 వేదాల క్రమంలో మూడవది. దీనిని వేదవ్యాసుడు జైమిని మహర్షికి బోధించాడు. దీనిలో మొట్టమొదటి భాగాలు క్రీ. పూ 1000వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు. ప్రాముఖ్యతలో, పవిత్రతలో, సాహిత్య విలువల్లో ఋగ్వేదం తర్వాత 2వ స్థానంలో ఉంటుంది. వేదాల మధ్య సంబంధం. వేదాలలో 3 విధాలైన మంత్రాలున్నాయి: రుక్కులు, యజుస్సులు, సామములు. ప్రత్యేకమైన ఛందస్సులో ఉన్న పద్యశ్లోకం రుక్. వచన రూపంలో, ఛందస్సు లేకుండా ఉన్నను యజుస్సులు. గానానికి అనుగుణమైన పద్యశ్లోకం సామము. ఒకే శ్లోకం రుక్కుగాను లేదా సాముగాను వివిధ సందర్భాలలో ప్రస్తావింపబడవచ్చును. ఋగ్వేదంలో అధ్యయన బద్ధమైన రుక్కులున్నాయి. యజ్ఞాలలో ఉచ్చరింపబడే మంత్రాలు యజుర్వేదంలో ఉన్నాయి. ఇవి కొన్ని యజుర్మంత్రాలు, కొన్న ఋగ్వేద మంత్రాలు. సామవేదంలో సామములున్నాయి. అథర్వణ వేదంలో ప్రధానంగా రుక్కులు, కొన్ని యజుస్సులు ఉన్నాయి. 1. 1895లో రాల్ఫ్ గ్రిఫిత్ ప్రచురించిన సామవేదం ఆంగ్లానువాదం పీఠికలో ఇలా వ్రాశాడు: 2. వేదాల క్రమంలో మూడవదిగా చెప్పబడే సామవేదం లేదా పవిత్ర గానాల వేదం ఋగ్వేదం తరువాతి ముఖ్యస్థానాన్ని కలిగి ఉంది. ఇందులో ముఖ్యాంశం యజ్ఞాలలో ఉద్గాత గానం చేసే స్తోత్రాలు. ఋగ్వేదంలోని వివిధ స్తోత్రాలను, శ్లోకాలను ఇందులో తిరిగి అమర్చినట్లుగా అనిపిస్తున్నది. ఈ అమరిక క్రమానికి మూల ఋగ్వేదంలోని క్రమంతో సంబంధం లేదు. యజ్ఞయాగాది కార్యాలలో ఉపయోగపడేందుకు వీలుగా వినియోగం బట్టి ఇలా అమర్చినట్లున్నారు. ఇలా పునర్వ్యవస్థీకరించిన సామములు కొన్ని, ప్రస్తుతం మనకు లభిస్తున్న మూల ఋగ్వేదంలోని శ్లోకాలకు యథాతథం కాగా మరికొన్ని సామములు గణనీయంగా మార్పు చెందినట్లున్నాయి. మరికొన్ని సామములు ప్రస్తుతం లభించే ఋగ్వేద పాఠం కంటే పురాతనమైనవిగా అనిపిస్తాయి. గానం చేసేటప్పుడు ఈ శ్లోకాలను ఉచ్చారణాపరంగా ప్రత్యేకమైన విధానంలో గానం చేయాలి. సామవేద గానాలను ఎప్పుడు సంకలనం చేశారో ఊహించడం సాధ్యం కావడం లేదు. అలాగే సంకలనకర్త పేరు కూడా మౌఖిక సంప్రదాయ పరంగా లభించడం లేదు. సామవేదంలో 1875 మంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్కదానికి ప్రత్యేకమైన ఛందస్సు ఉంది. సామవేదంలోని 1875 మంత్రాలలో చాలా వరకు ఋగ్వేద సంహితలో ఉన్న 10552 మంత్రాలలో నుండి యథాతథంగా తీసుకొనబడ్డాయి. ఈ సారూప్యం పాఠానికి మాత్రమే వర్తిస్తుంది. ఉచ్చారణ విధానం మాత్రం సామవేదంలో వేరుగా ఉంటుంది. భగవద్గీత 10-22లో వేదములలో నేను సామమును అని కృష్ణుడు చెప్పడాన్ని బట్టి సామవేదానికి ఉన్న ప్రాముఖ్యతను ఊహించవచ్చును. సామవేదం శాఖలు. సామవేద సంహితకు 3 శాఖలున్నాయి. వాటిలో కౌతుమీయ శాఖ గుజరాత్లో ప్రాచుర్యంలో ఉంది. జైమినీయ శాఖ కర్ణాటక ప్రాంతంలోనూ, రాహయనీయ శాఖ మహారాష్ట్ర ప్రాంతంలోనూ ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిలో కౌతుమీయ, రాహయనీయ శాఖలలో మంత్రాలు, ఉచ్చారణా విధానం ఒకటే కాని మంత్రాల క్రమంలో తేడా ఉంది. జైమినీయ శాఖలో 1693 మంత్రాలు మాత్రమే ఉన్నాయి. కాని ఇందులో ఎక్కువ గానాలు 3681 ఉన్నాయి. సామవేదం ఒక్కొక్క అధ్యాయంలోను ఋగ్వేదంలోని ఒక్కొక్క మండలం నుండి మంత్రాలు గ్రహించబడ్డాయి. ఒక్కొక్క అధ్యాయం ఒక్కో దేవత గురించి ఒక్కో ఛందస్సులో కీర్తిస్తుంది. ఉదాహరణకు సామవేదం మొదటి అధ్యాయంలో 11 మంత్రాలున్నాయి. వీటిలో 10 మంత్రాలు ఋగ్వేదంలోనివే. 11వ సామవేద మంత్రం మాత్రం ఋగ్వేదంలో కనిపించదు. ఋగ్వేదంలో పేర్కొన్న దేవతల పేర్లే సామవేదంలో పేర్కొనబడ్డాయి. కాని పవమాన సోముడు గురించిన స్తోత్రాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. అథర్వణ వేదం, సంస్కృతం, అథర్వవేద్ హిందూ మతంలో పవిత్ర గ్రంథాలైన చతుర్వేదాలలో 4వది. 1. అథర్వణ ఋషి పేరు మీదుగా దీనికా పేరు వచ్చింది. సాంప్రదాయం ప్రకారం ఇది 2 వర్గాల ఋషులచే సంకలనం చేయబడింది. 1 అథర్వణులు, 2 అంగీరసులు. అందుకనే దీని ప్రాచీన నామం అథర్వాంగీరస వేదం. ఋగ్వేదంలానే ఇది కూడా స్తోత్రాలచే కూర్చబడింది కాని ఇందులో కొన్ని మంత్ర విద్యకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. 2. ఇందులో ఆత్మలు, ప్రేతాత్మలు మొదలైన వాటిని గురించి వివరించబడి ఉంటాయి కాబట్టి అథర్వణ వేదాన్ని చాలామంది గుప్త విజ్ఞానంగా భావిస్తారు. ఇందులో వేదకాలంలో సామాన్య మానవులు ఎలా ఉండేవారన్న విషయాలు కూడా ఉటంకించబడ్డాయి. వైద్యశాస్త్రాన్ని గురించిన మొట్టమొదటి ప్రస్తావన ఇందులోనే ఉంది. రోగాలకు కారణమయ్యే క్రిమికీటకాదుల వంటి జీవుల గురించిన సమాచారం కూడా ఇందులో పొందుపరచబడి ఉంది. ఇందులో యుద్ధ విద్యల గురించి కూడా సమాచారం ఉంది. ముఖ్యంగా బాణాలకు విషం పూయడం, విషపు వలలను తయారు చేయడం, శత్రు సైనికులను రోగపీడితుల్ని చేసే క్రిమికీటకాదుల ప్రయోగం మొదలైన విషయాలు వివరించబడ్డాయి. మూల రూపం చరణవ్యూహ అథర్వణ వేదము శౌనక మహర్షికి ఆపాదించబడింది. 9 శాఖలు లేదా పాఠశాలలు జాబితా 3.
పిప్పలాద, దక్షిణ నర్మదా నది ప్రాంతాలు, స్తౌద, మౌద, శౌనకీయ, ఉత్తర నర్మదా నది ప్రాంతాలు, జాజల, జలద, కుంతప, బ్రహ్మవాద, దేవదర్శ, చారణ వైద్య. అథర్వణ వేదంలోని ఉపనిషత్ జాబితా: అన్నపూర్ణ ఉపనిషత్, అథర్వ శిఖ ఉపనిషత్, అథర్వ శిర ఉపనిషత్, ఆత్మ ఉపనిషత్, భస్మ జాబాల ఉపనిషత్, భావన ఉపనిషత్, బృహద్ జాబాల ఉపనిషత్, దత్తాత్రేయ ఉపనిషత్, దేవి ఉపనిషత్, గణపతి ఉపనిషత్, గణపత్యుపనిషత్తు, గరుడ ఉపనిషత్, గోపాల తపనీయ ఉపనిషత్, హయగ్రీవ ఉపనిషత్, ప్రశ్న ఉపనిషత్, ప్రశ్నోపనిషత్తు, ముండక ఉపనిషత్, ముండకోపనిషత్తు, మాండుక్య ఉపనిషత్, మాండూక్యోపనిషత్తు, కృష్ణ ఉపనిషత్, మహావాక్య ఉపనిషత్, నారద పరివ్రాజక ఉపనిషత్, నృసింహ తపనీయ ఉపనిషత్, పరబ్రహ్మ ఉపనిషత్, పరమహంస పరివ్రాజక ఉపనిషత్, పాశుపత బ్రాహ్మణ ఉపనిషత్, రామ రహస్య ఉపనిషత్, రామ తపనీయ ఉపనిషత్, శాండిల్య ఉపనిషత్, సీతా ఉపనిషత్, సూర్య ఉపనిషత్, సూర్యోపనిషత్తు, త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషత్, త్రిపుర తపిని ఉపనిషత్, శరభ ఉపనిషత్. సంహిత అనగా బాగా మేలు చేసేది అని అర్థం. ప్రతి వేదంలో కూడా సంహిత ఉంటుంది. ప్రతి వేదంలోనూ 4 విభాగాలుంటాయి. 1 సంహిత, 2 బ్రాహ్మణాలు, 3 అరణ్యకాలు, 4 ఉపనిషత్తులు. వేదశాస్త్రం: సంహితం భవతి హ్యక్షరిణి ధనం ప్రతిష్ఠాయై, అనగా తరగని సంపదను కలిగించునది సంహితము. సంధి అనే అర్థంలో కూడా సంహితను వివరిస్తారు. వేదములోని శాస్త్రమును సంధించునది సంహితము. సంహితం సమానము కూడుకొనున్నది. వేద సంహిత అంటే మంత్రాల, సూక్తాల కూర్పు మాత్రమే, రచన కాదు. అంటే వేద ద్రష్టలైన ఋషులు వీటిని రచించలేదు. వేదాలు అపౌరుషేయాలు. వీటిని దర్శించి, స్మరించి, కూర్చారు, సంకలనం చేశారు. 1 సంహిత అర్థం: సంహిత అంటే మంత్రాల సంకలనం. 4 వేదాలకు 4 సంహితలున్నాయి. అసలు వేదం అంటే సంహితా విభాగమే, అంటే మంత్రాల సముదాయం. ఋక్సంహితలోని మంత్రాలను రుక్కులు అంటారు. యజుర్వేదంలో యజుస్సులు, సామవేదంలో సామాలు, అథర్వవేదంలో అంగిరస్లు అనబడే మంత్రాలుంటాయి. యజ్ఞంలో 4 ప్రధాన ఋత్విజులు ఉంటారు. ఋగ్వేద మంత్రాలను పఠించే ఋషిని హోత అని, యజుర్మంత్రాలు పఠించే ఋషిని అధ్వర్యుడు అని, సామగానం చేసే ఋషిని ఉద్గాత అని, అథర్వాంగిరస్సులను పఠించే ఋషిని బ్రహ్మ అని అంటారు. ఈ 4 యజ్ఞ వేదికకు 4 వైపులా ఉంటారు. వేద సంహితలలో యజుస్సంహితలో మాత్రమే గద్యభాగం ఎక్కువగా ఉంది. ఋక్సంహిత, సామ సంహిత పూర్తిగా గద్యభాగమే అయినా వాటిని కూడా మంత్రాలలా పఠిస్తారు. 2 చతుర్వేద సంహితలు. ఋగ్వేద సంహిత దేవతల గుణగణాలను స్తుతిస్తుంది. యజుర్వేద సంహిత వివిధ యజ్ఞాలను నిర్దేశిస్తుంది. సామవేద సంహిత దేవతలను ప్రసన్నులను చేసుకునే గానవిధిని తెలుపుతుంది. అథర్వవేద సంహిత బ్రహ్మజ్ఞానం సహితంగా అనేకానేక లౌకిక విషయాలను వివరిస్తుంది. యజుర్వేద సంహితలో మళ్లీ 2 భాగాలున్నాయి. 1 వాజసనేయ మాధ్యందిన శుక్ల యజుర్వేద సంహిత, 2 కృష్ణ యజుర్వేద తైత్తరీయ సంహిత. అనంతర సంహితలు. వేదాల అనంతరం వచ్చిన క్రింది గ్రంథాలు కూడా సంహిత పేరుతో ప్రసిద్ధమయ్యాయి. గ్యేరండ సంహిత, చరక సంహిత, కశ్యప సంహిత, అష్టావక్ర సంహిత, భృగు సంహిత, యాజ్ఞవల్క్య సంహిత, బ్రహ్మ సంహిత, గర్గ సంహిత, దేవ సంహిత. బ్రాహ్మణాలు హిందూ మతం శృతి సాహిత్యం యొక్క భాగంగా ఉన్నాయి. ఇవి ఆచారాలు సరైన పనితీరును వివరించే 4 వేదాల మీద వ్యాఖ్యానాలు ఉన్నాయి. ప్రతి వేద శాఖ, పాఠశాల దాని సొంత బ్రాహ్మణులను కలిగి ఉంది. ఈ అనేక గ్రంథాలు మహాజనపదులు కాలంలో ఎన్ని ఉనికిలో ఉన్నాయో తెలియదు. వేదభాగము. బ్రాహ్మణము ఒక వేదభాగము. ఇది ప్రతి వేదంలో ఉంటుంది. ఇది సంహిత యొక్క యాగవినియోగ వ్యాఖ్య. ఈ భాగములో మహాయాగముల గూర్చి తెలపడం జరిగింది. అశ్వమేధము వంటి యాగముల ప్రశస్తి వివరించడం జరిగింది. యజ్ఞ యాగాదులు ఎలా చేయాలి, వాటి వెనుక రహస్యాలు ఏమిటి వంటి విషయాలు ఉన్నాయి. ప్రతి వేదంలోనూ 4 భాగాలున్నాయి. అవి సంహితలు, మంత్రభాగం, స్తోత్రాలు, ఆవాహనలు. బ్రాహ్మణాలు సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు. అరణ్యకాలు వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్థాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి. ఉపనిషత్తులు. ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. 4 వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడా అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. బ్రాహ్మణాలు నిర్వచనము.
బ్రాహ్మణాలు లో పురాణాలు, తత్వశాస్త్రం, వేదాల ఆచారాలు గురించి వ్యాఖ్యానాలు ఉంటాయి. వేద సంహితలు తదుపరి మహోన్నత స్థానం బ్రాహ్మణాలు కలిగి ఉన్నాయి. ఇవి వేదాలలోని అంతర్భాము. చతుర్వేదాలలోని సంహిత, శ్లోక, మంత్ర భాగములకు బ్రహ్మపదాన్ని వ్యాఖ్యాన రూపంగా ఉన్నదానికి బ్రాహ్మణం అని చెప్పబడుతున్నది. ఈ 4 వేదాలలో గల మంత్రాలను ఎక్కడెక్కడ ఏ ఏ యజ్ఞములకు ఈ మంత్రాలను ఎలా వినియోగించాలి, ఆయా వాటిని అవసరమైన చోట వ్యాఖ్యానిస్తూ ఉన్నటువంటి గ్రంథాలకు బ్రాహ్మణాలు అని అంటారు. బ్రాహ్మణాల గ్రంథాలందు సంహితలలోని శ్లోకాల నిగూఢ అర్థాన్ని చెబుతూ అనేక వివరణలతో పాటుగా ఉపాఖ్యానలు కూడా తెలియజేస్తాయి. 1. ఋక్ సంహిత బ్రాహ్మణం. సంహిత యొక్క ప్రతి ప్రధాన శాఖకు ఒక బ్రాహ్మణం ఉండేది. ఋక్ సంహితకు 21 శాఖలు ఉన్నట్లుగా తెలియుచున్నది. ఆ విధముగా 21 బ్రాహ్మణాలు తప్పకుండా ఉండాలి. ఋగ్వేదానికి కౌశితకి బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణం, అశ్వలాయన బ్రాహ్మణం, గాలవ బ్రాహ్మణం, బహ్రుచ్ బ్రాహ్మణం, పైండి బ్రాహ్మణం అని 6 బ్రాహ్మణములు మాత్రమే దృశ్యించినారని తెలుస్తున్నది. ఈ 6 ప్రస్తుతము ఐతరేయ బ్రాహ్మణం, కౌశితకి బ్రాహ్మణం అను 2 బ్రాహ్మణాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతావన్నీ చరిత్రలో కలసిపోయి నామమాత్రంగానే మిగిలిపోయాయి. ఐతరేయ బ్రాహ్మణాన్ని బహ్రుచ్ బ్రాహ్మణం అని కూడా కొందరి వాదన, అభిప్రాయము ఉంది. యజుస్సంహిత బ్రాహ్మణం. కృష్ణ యజుస్సంహిత బ్రాహ్మణం, శుక్ల యజుస్సంహిత బ్రాహ్మణం అను 2 ప్రధాన శాఖలు మాత్రమే లభ్యమవుతున్నాయి. కాలగర్భములో కలసిపోయిన శాఖలు అయిన చరక బ్రాహ్మణం, కాటక బ్రాహ్మణం, ఖాండికేయ బ్రాహ్మణం, కంకతి బ్రాహ్మణం, శ్వేతాశ్వతర బ్రాహ్మణం, చాగలేయ బ్రాహ్మణం, తుంబురు బ్రాహ్మణం, మైత్రాయణీ బ్రాహ్మణం, ఔఖేయ బ్రాహ్మణం, జాబాల బ్రాహ్మణం, హరిద్రవిక బ్రాహ్మణం, ఆహ్వారక బ్రాహ్మణంలు మొత్తం 12 ఉన్నాయి అని దర్శించారు. కృష్ణ యజుస్సంహిత బ్రాహ్మణం. తైత్తిరీయ శాఖలకు చెందినది తైత్తిరీయ బ్రాహ్మణం. శుక్ల యజుస్సంహిత బ్రాహ్మణం. మాధ్యందిన, కాణ్వ భేదముతో వీటికి 2 శాఖలు ఉన్నాయి. మాధ్యందిన శాఖకు మాధ్యందిన శతపథ బ్రాహ్మణం ఉంది. కాణ్వ శాఖకు కాణ్వ శతపథ బ్రాహ్మణం ఉంది. సామస్సంహిత బ్రాహ్మణం. 3 ప్రధాన బ్రాహ్మణములు, 4 ఉప బ్రాహ్మణములు ఉన్నాయి. తలవకార బ్రాహ్మణం, దీనికి జైమిని బ్రాహ్మణం అని పేరు. తాండ్య బ్రాహ్మణ అన్ని పంచవింశ బ్రాహ్మణం లేదా ప్రౌఢ బ్రాహ్మణం అని కూడా వ్యవహరింతురు. ఛాందోగ్య బ్రాహ్మణం, దీనిని మంత్ర బ్రాహ్మణం అని కూడా పేరు. 4 ఉప బ్రాహ్మణాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. కాలగర్భములో కలసి పేర్లు తెలిసిన బ్రాహ్మణాలు మరో 4 ఉన్నాయి. వీటికి వంశ బ్రాహ్మణం, సంహితోపనిషద్బ్రాహ్మణం, దైవత బ్రాహ్మణం, సామవిధాన బ్రాహ్మణం అని 4 బ్రాహ్మణాలు ఉన్నాయి. వీటిని అనుబ్రాహ్మణములు అని కొందరి అభిప్రాయము. పేర్లు తెలిసిన రౌరుకి బ్రాహ్మణము, భాల్లవి బ్రాహ్మణము, శాఠ్యాయన బ్రాహ్మణము, కాలభవి బ్రాహ్మణము అను సామస్సంహిత బ్రాహ్మణాలు కాలగర్భములో కలసిపోయినవి. అథర్వస్సంహిత బ్రాహ్మణము. అథర్వస్సంహితకు ఒకే ఒక బ్రాహ్మణము ఉంది. అదే గోపథ బ్రాహ్మణం. అథర్వవేదానికి యజ్ఞ, యాగాలకు ప్రాముఖ్యం లేనందువలన ఈ వేదానికి సంబంధించిన ఇతర వివరములు, పేర్లు తదితరములు ఏవియునూ లభ్యము కావడము లేదు. హిందూ ధర్మశాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగము. వేదముల చివరి భాగములే ఉపనిషత్తులు. ప్రతి వేదంలోనూ 4 భాగాలున్నాయి. అవి సంహితలు, మంత్రభాగం, స్తోత్రాలు, ఆవాహనలు. బ్రాహ్మణాలు సంహితలోని మంత్రమునుగాని శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు. అరణ్యకాలు వివిధ కర్మ, యజ్ఞకార్యముల అంతరార్థాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి. ఉపనిషత్తులు, ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. 4 వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడా అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదహరించారు. వ్యుత్పత్తి. ఉప ప్లస్ ని ప్లస్ షత్. ఉప అంటే సమీపంగా, ని అంటే కింద, శత అంటే కూర్చునుట. ఉపనిషత్తులు జ్ఞానం ప్రధానంగా ఉన్నాయి. గురువు ముందు శిష్యుడు కూర్చొని జ్ఞానాన్ని ఆర్జించాడు. వీటిలో ప్రధానంగా విశ్వాంతరాళంలో మనిషికి ఉండే స్థానం గురించి చర్చ జరిగింది. ఉపనిషత్తులు తాత్విక గ్రంథాలు. ఆత్మ, అంతరాత్మ ప్రపంచానికి మూలం. ప్రకృతి రహస్యాలు మొదలైన వాటి గురించి ఇవి చర్చించాయి. వేదకాలం నాటి ఆలోచన ధోరణికి ఉపనిషత్తులు పరిపూర్ణతను కలిగించాయి. సరైన జ్ఞానానికి,
సన్మార్గానికి ఇవి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాయి. ఉపనిషత్తులు 108 వరకు ఉన్న అందులో 10 అతి ముఖ్యమైనవి. వేద సాహిత్యం అంతిమ దశలో ఆవిర్భవించాయి కాబట్టి వీటిని వేదాంతాలు అని కూడా అంటారు. ఋగ్వేదయుగాన్ని తొలివేదయుగమని పిలుస్తారు. మిగిలిన సాహిత్యం, వేదాలు, బ్రహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వెలువడిన యుగాన్ని మలివేద యుగమని అంటారు. తొలి వేదాయుగానికి, మలివేదయుగానికి మధ్య ఎన్నో మార్పులు సంభవించాయి. ఉపనిషత్తులు అనేక మంది రచయితలకు ఆపాదించబడ్డాయి. వారి పేరు మీద చేయబడ్డాయి. అవి యాజ్ఞవల్క, ఉద్దాలక, అరుణి అనేవి ప్రారంభ ఉపనిషత్తులు ప్రముఖంగా కనిపిస్తాయి. ఇతర ముఖ్యమైన రచయితలు శ్వేతకేతు, శాండిల్య, ఐతరేయ, పిప్పలాద, సనత్కుమార పేరు మీద ఉన్నాయి. గార్గి, యాజ్ఞవల్క భార్య మైత్రేయి మొదలైన మహిళల పేరు మీద కూడా ఉన్నాయి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమారుడు దారాషిక్ 1657లో పెర్షియన్ భాషలోకి 50 ఉపనిషత్తులు అనువాదం చేయడము జరిగింది. ఉపనిషత్తులలో ఎక్కువగా బ్రాహ్మణాలు, అరణ్యకములు యొక్క ముగింపు భాగంలోనివి. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములను ప్రస్థానత్రయం అంటారు. అర్థము: వేదాల చివరి భాగాలు. గ్రంథ ప్రతిపాద్యమగు విద్య అని శృతి వచనం. బ్రహ్మవిద్య అని కూడా ఉపనిషత్తులకు మరో పేరు. ఇది ద్వివిధం: 1 పరావిద్య, 2 అపరా విద్య. ఉపనిషత్తుల విభాగాలు. ఉపనిషత్తులు వేదసారమని, వేదరహస్యమని వర్ణనలు ఉన్నాయి. ఒకప్పుడు 1008 ఉపనిషత్తులు ఉండేవని, ఇప్పుడు 108 మాత్రం లభ్యమవుతున్నాయని అంటారు. అందులోనూ 10 మాత్రం ముఖ్యమైనవని, వాటికి మాత్రమే శంకరులు భాష్యం వ్రాశారని అంటారు. అవి: 1 ఈశోపనిషత్తు, 2 కేనోపనిషత్తు, 3 కఠోపనిషత్తు, 4 ప్రశ్నోపనిషత్తు, 5 ముండకోపనిషత్తు, 6 మాండూక్యోపనిషత్తు, 7 తైత్తిరీయోపనిషత్తు, 8 ఐతరేయోపనిషత్తు, 9 ఛాందోగ్యోపనిషత్తు, 10 బృహదారణ్యకోపనిషత్తు. శైవ, వైష్ణవ వర్గాల వారు తమవిగా భావించే ఉపనిషత్ వర్గీకరణ 1 ఉంది. ఆధారం చూపాలి. శైవులు తమవని భావించే ఉపనిషత్తులు 15 ఉన్నాయి. 1 అక్షమాలికోపనిషత్తు, 2 అథర్వ శిరోపనిషత్తు, 3 అథర్వ శిఖోపనిషత్తు, 4 కాలాగ్ని రుద్రోపనిషత్తు, 5 కైవల్యోపనిషత్తు, 6 గణపతి ఉపనిషత్తు, 7 జాబాలోపనిషత్తు, 8 దక్షిణామూర్తి ఉపనిషత్తు, 9 పంచబ్రహ్మోపనిషత్తు, 10 బృహజ్జాబాలోపనిషత్తు, 11 భస్మజా బాలోపనిషత్తు, 12 రుద్రహృదయోపనిషత్తు, 13 రుద్రాక్ష జాబాలోపనిషత్తు, 14 శరభోపనిషత్తు, 15 శ్వేతాశ్వతరోపనిషత్తు. ఆధారం చూపాలి. వైష్ణవులు తమవిగా చెప్పే 14 ఉపనిషత్తులు: 1 అవ్యక్తోపనిషత్తు, 2 కలిసంతరణోపనిషత్తు, 3 కృష్ణోపనిషత్తు, 4 గారుడోపనిషత్తు, 5 గోపాలతాపసోపనిషత్తు, 6 తారసోపనిషత్తు, 7 త్రిపాద్విభూతి ఉపనిషత్తు, 8 దత్తాత్రేయోపనిషత్తు, 9 నారాయణోపనిషత్తు, 10 నృసింహ తాపసీయోపనిషత్తు, 11 రామతాపస ఉపనిషత్తు, 12 రామరహస్యోపనిషత్తు, 13 వాసుదేవ ఉపనిషత్తు, 14 హయగ్రీవ ఉపనిషత్తు. ఆధారం చూపాలి. సన్యాసానికి సంబంధించిన లక్షణాలను, విధి విధానాలను తెలియజేసే 17 ఉపనిషత్తులను సన్యాసోపనిషత్తులని వర్గీకరించారు. అవి: 1 అరుణికోపనిషత్తు, 2 అవధూతోపనిషత్తు, 3 కటశ్రుత్యుపనిషత్తు, 4 కుండినోపనిషత్తు, 5 జాబాలోపనిషత్తు, 6 తురీయాతీత అవధూతోపనిషత్తు, 7 నారద పరివ్రాజకోపనిషత్తు, 8 నిర్వాణోపనిషత్తు, 9 పరబ్రహ్మోపనిషత్తు, 10 పరమహంస పరివ్రాజకోపనిషత్తు, 11 పరమహంసోపనిషత్తు, 12 బ్రహ్మోపనిషత్తు, 13 విక్షుక ఉపనిషత్తు, 14 మైత్రేయ ఉపనిషత్తు, 15 యాజ్ఞవల్క్య ఉపనిషత్తు, 16 శాట్యాయన ఉపనిషత్తు, 17 సన్యాసోపనిషత్తు. ఉపనిషత్తుల సంఖ్య. ఉపనిషత్తులు ఎన్ని అనే ప్రశ్నకు అందరినీ సంతృప్తిపరచే సమాధానం లేదు. శంకరుడు వ్యాఖ్యానించిన ఈశకేనాది 10 ఉపనిషత్తులే బహుళ ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ తరచు మరికొన్ని ఉపనిషత్తుల ప్రస్తావన వినవస్తుంటుంది. ముక్తికోపనిషత్తు 108 ఉపనిషత్తులను ప్రస్తావిస్తున్నది. ఒక్కొక్క విశ్వాసం వారు ఒక్కొక్క విధంగా ఉపనిషత్తులను తమకు అనుకూలంగా ఉదహరిస్తున్నారు. ప్రామాణికంగా చెప్పడానికి ఆస్కారం లేదు. ఉదాహరణకు జాబాలి పేరు అనేక విధాలుగా ఉపనిషత్తుల పట్టికలో దర్శనమిస్తుంది. ఏమైనప్పటికీ వైదిక వాంగ్మయంలో ఉపనిషత్తుల స్థానం విశిష్టమైనది. ఉపనిషత్తు అనే పదానికి సవ్యూపానికి తీసుకునిపోవడం అనే అర్థమున్నదని, మనిషి తన పరిమితమైన చైతన్యాన్ని, ప్రజ్ఞను బ్రహ్మ చైతన్యంతో
ప్రజ్ఞతో అనుసంధానం చేసి పరిమితత్వాన్ని దాటి శాశ్వత స్థితిని పొందడానికి ఉపయోగపడే మోక్షవిద్య ఉపనిషత్తులలో ఉన్నదని కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య అంటారు. ఒక్కో వేదానికి ఉపనిషత్తుల సంఖ్య ఇలా ఉంది. ఋగ్వేదానికి సంబంధించినవి 10, కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి 32, శుక్ల యజుర్వేదానికి సంబంధించినవి 19, సామవేదానికి సంబంధించినవి 16, అథర్వణ వేదానికి సంబంధించినవి 31, మొత్తం 108. ముఖ్య ఉపనిషత్తులు. మొత్తం 108 ఉపనిషత్తులలో ప్రధానంగా 10 ఉపనిషత్తులను దశోపనిషత్తులుగా వ్యవహరిస్తున్నారు. అవి: 1 ఈశావాస్య ఉపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు. 2 కేనోపనిషత్తు. 3 కఠోపనిషత్తు. 4 ప్రశ్నోపనిషత్తు. 5 ముండకోపనిషత్తు. 6 మాండూక్యోపనిషత్తు. 7 తైత్తిరీయోపనిషత్తు. 8 ఐతరేయోపనిషత్తు. 9 ఛాందోగ్యోపనిషత్తు. 10 బృహదారణ్యకోపనిషత్తు. 11 శ్వేతాశ్వతరోపనిషత్తు. 12 కౌశీతకి ఉపనిషత్తు. 13 మైత్రాయణి ఉపనిషత్తు. 14 బ్రహ్మోపనిషత్తు. 15 కైవల్యోపనిషత్తు. 16 జాబలోపనిషత్తు. 17 హంసోపనిషత్తు. 18 ఆరుణికోపనిషత్తు. 19 గర్భోపనిషత్తు. 20 నారాయణోపనిషత్తు. 21 పరమహంస ఉపనిషత్తు. 22 అమృతబిందు ఉపనిషత్తు. 23 అమృతనాదోపనిషత్తు. 24 అథర్వశిరోపనిషత్తు. 25 అథర్వాసికోపనిషత్తు. 26 బృహజ్జాబాలోపనిషత్తు. 27 నృసింహతాపిన్యోపనిషత్తు. 28 కళాగ్నిరుద్రోపనిషత్తు. 29 మైత్రేయోపనిషత్తు. 30 సుబాలోపనిషత్తు. 31 క్షురికోపనిషత్తు. 32 మంత్రికోపనిషత్తు. 33 సర్వసారోపనిషత్తు. 34 నిరలాంబోపనిషత్తు. 35 శుకరహాస్యోపనిషత్తు. 36 వజ్రసూచ్యుపనిషత్తు. 37 తేజోబిందూపనిషత్తు. 38 నృసిందబిందూపనిషత్తు. 39 ధ్యానబిందూపనిషత్తు. 40 బ్రహ్మవిద్యోపనిషత్తు. 41 యోగతత్వోపనిషత్తు. 42 ఆత్మబోధోపనిషత్తు. 43 నారద పరివ్రాజకోపనిషత్తు. 44 త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్తు. 45 సీతోపనిషత్తు. 46 యోగ్చూడామణ్యుపనిషత్తు. 47 నిర్వాణోపనిషత్తు. 48 మండల బ్రాహ్మణోపనిషత్తు. 49 దక్షిణామూర్త్యుపనిషత్తు. 50 శరభోపనిషత్తు. 51 స్కందోపనిషత్తు. 52 మహానారాయణోపనిషత్తు. 53 అద్వయతారకోపనిషత్తు. 54 రామరహస్యోపనిషత్తు. 55 రామతాపిన్యుపనిషత్తు. 56 వాసుదేవోపనిషత్తు. 57 ముద్గలోపనిషత్తు. 58 శాండిల్యోపనిషత్తు. 59 పైంగలోపనిషత్తు. 60 భిక్షుకోపనిషత్తు. 61 మహోపనిషత్తు. 62 శారీరకోపనిషత్తు. 63 యోగశిఖోపనిషత్తు. 64 తురియాతీతోపనిషత్తు. 65 సన్యాసోపనిషత్తు. 66 పరమహంస పరివ్రాజకోపనిషత్తు. 67 అక్షమాలికోపనిషత్తు. 68 అవ్యక్తోపనిషత్తు. 69 ఏకాక్షరోపనిషత్తు. 70 అన్నపూర్ణోపనిషత్తు. 71 సూర్యోపనిషత్తు. 72 అక్ష్యుపనిషత్తు. 73 అధ్యాత్మోపనిషత్తు. 74 కుండికోపనిషత్తు. 75 సావిత్ర్యుపనిషత్తు. 76 ఆత్మోపనిషత్తు. 77 పశుపత బ్రహ్మోపనిషత్తు. 78 పరబ్రహ్మోపనిషత్తు. 79 అవధూతోపనిషత్తు. 80 త్రిపురతాపిన్యుపనిషత్తు. 81 శ్రీదేవ్యుపనిషత్తు. 82 త్రిపురోపనిషత్తు. 83 కఠరుద్రోపనిషత్తు. 84 భావనోపనిషత్తు. 85 రుద్రహృదయోపనిషత్తు. 86 యోగకుండల్యుపనిషత్తు. 87 భస్మజాబలోపనిషత్తు. 88 రుద్రాక్షజాబలోపనిషత్తు. 89 గణపత్యుపనిషత్తు. 90 దర్శనోపనిషత్తు. 91 తారాసారోపనిషత్తు. 92 మహావాక్యోపనిషత్తు. 93 పంచబ్రహ్మోపనిషత్తు. 94 ప్రాణాగ్నిహోత్రోపనిషత్తు. 95 గోపాలతాపిన్యోపనిషత్తు. 96 కృష్ణోపనిషత్తు. 97 యాజ్ఞవల్క్యోపనిషత్తు. 98 వరాహోపనిషత్తు. 99 శాట్యానీయోపనిషత్తు. 100 హయగ్రీవోపనిషత్తు. 101 దత్తాత్రేయోపనిషత్తు. 102
గరుడోపనిషత్తు 103, కలిసంతారణోపనిషత్తు 104, బాల్యుపనిషత్తు 105, సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్తు 106, సరస్వతీ రహస్యోపనిషత్తు 107, బహ్వృచోపనిషత్తు 108, ముక్తికోపనిషత్తు. దశోపనిషత్తులను చెప్పే ప్రామాణిక శ్లోకం. దశోపనిషత్తులను చెప్పే ప్రామాణిక శ్లోకం. ఈశకేన కట ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరి ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా. ఉపనిషత్తుల కాలంలో విద్యా వ్యవస్థ. దీనిని మనం 2600 నుండి 3400 సంవత్సరాల క్రితం వరకు గల కాలముగా చెప్పుకొనవచ్చు. ఈ కాలంలోనే బ్రాహ్మణములు, ఆర్యనకములు, ఉపనిషత్తులు వృద్ధి చేయబడినాయి. వేదముల వలె ఉపనిషత్తులు కూడా శృతులుగా అందించబడినవి, అనగా గురు ముఖత శిష్యుడు విని నేర్చుకున్నవి. ఆనాడు వేదాంతమును ఉపదేశించే ఆశ్రమాలకు, పాఠశాలలకు ప్రధానమైన అంశాలు: 1. ఉపనిషత్తులు, 2. భగవద్గీత, 3. బ్రహ్మసూత్రములు. ఉపనిషత్తులలో జీవాత్మ, బ్రహ్మముల భావనను విచారించడం జరిగింది. ఇవి ప్రధానంగా 2 రకాల సిద్ధాంతాలకు దారితీశాయి. అవి అద్వైతం అనగా జీవాత్మ, పరబ్రహ్మములు వేర్వేరుగా లేవని అవి రెండూ ఒక్కటేనను భావన. రెండవది ద్వైతం, అనగా జీవాత్మ వేరు బ్రహ్మము వేరు. బ్రహ్మము సర్వస్వతంత్రుడు, కర్త, జీవాత్మ నిమిత్తమాత్రుడు. భారతదేశంలోని వివిధ వేదాంత పాఠశాలలు ఈ సిద్ధాంతాలనే బోధించాయి. అందు ప్రముఖంగా అద్వైతమును శంకరాచార్యుడు, ద్వైతమును మధ్వాచార్యుడు తమ తమ వేదాంత పాఠశాలలో బోధించి ఆయా సిద్ధాంతాంలను ప్రచారం చేశారు. అలాగే మరికొన్ని సిద్ధాంతాలైన విశిష్టాద్వైతమును రామానుజుడు, ద్వైతాద్వైతమును నింబార్కుడు, శుద్ధాద్వైతమును వల్లభుడు తమ వేదాంత పాఠశాలలో బోధించి ప్రచారం చేశారు. కొత్త ఉపనిషత్తులు. పైన 108 ఉపనిషత్తులని తెలిపినప్పటికీ కొత్త ఉపనిషత్తుల రచన జరుగుతూనే ఉంది. ఎవరైనా ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు అప్పటికే ఉన్న ఉపనిషత్తులు కొత్త సిద్ధాంతంతో విభేదించిన సందర్భాలలో సిద్ధాంతకర్తలే స్వయంగా మరో ఉపనిషత్తును రచించడం జరిగింది. అలాంటి కొన్ని ఉపనిషత్తులను 1908 సంవత్సరములో డాక్టర్ ఫ్రెడ్రిక్ ష్రేడర్ అనే జర్మన్ భాషా శాస్త్రవేత్త కనుగొన్నాడు. అవి బష్కళ, చాగలేయ, ఆర్షేయ, శౌనక ఉపనిషత్తులు. కొత్త ఉపనిషత్తులు ముఖ్య ఉపనిషత్తుల్లోని అనుకరణలు అయి ఉండాలి అని వాదన ఉంది. ఉపనిషత్తు యొక్క మొట్టమొదటి ఆంగ్ల అనువాదాన్ని హెన్రీ థామస్ కొలెబ్రూ 1805లో రచించడం జరిగింది. వేదాంతం లక్ష్యం ఆత్మ సాక్షాత్కారము. గురువుల స్థానం చాలా ఉన్నత స్థితిలో ఉండేది. బోధనా పద్ధతులు శ్రవణం, మననం, నిధిధ్యాస, అనుభవం. వర్ణము, కులము అనరాదు. ద్విజులకు అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వేద పఠనమునకు అర్హత కల్పించబడింది. కాని వేదాంత పఠనమునకు ఎట్టి నిషిద్ధము విధించలేదు, అనగా అన్ని వర్ణముల వారు దీన్ని అభ్యసించవచ్చు. స్త్రీ విద్య. కొంతమంది స్త్రీ గురువులు గురించిన సమాచారం కలదు.